తపస్ నిర్మాణాత్మకంగా బాధ్యతగా రాష్ట్రంలో పనిచేస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చట్టాల రూపకల్పనలో తపస్ భాగస్వామ్యం పెరగాలని అన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ డైరీని ఆవిష్కరించారు కిషన్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తపస్ రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి డైరీని ఆవిష్కరించారు. నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, పట్టభద్రుల ఉద్యోగుల సమస్యలు కావచ్చు, కౌన్సిల్ యొక్క ఉనికికే ప్రమాదకరంగా ఉండే విధంగా తయారైనటువంటి పరిస్థితి ఉన్నాయి. ఈరోజు ఇంతకు దేవి రెడ్డి గారు చెప్పారు, వన్మైన ఆర్మీ లాగా వారు ఈరోజు ఉపాధ్యాయుల తరఫున పనిచేస్తా ఉన్నారు. ఇంకా నేను మీ అందరినీ కోరేది ఒకటి, ఈరోజు ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళు ఆ రోజు పెద్దలు ఆలోచన చేసి ఎవరికి ప్రత్యేకమైనటువంటి ప్రజాప్రతినిధి ఎక్కడ కూడా ఉండదు, ఒక ఉపాధ్యాయులకు మాత్రమే ప్రత్యేకంగా ఉండేటువంటి మరి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో మీకు అవకాశం ప్రత్యేకంగా ఉంది. ఉపాధ్యాయులు సంతోషంగా ఉంటేనే సమాజం సంతోషంగా ఉంటుంది. ఉపాధ్యాయులు సమస్యలు ఉంటే సమాజం సంతోషంగా ఉండదు. ఉపాధ్యాయులు మరి సంతోషంగా ఉంటేనే భావి భారత దేశం అద్భుతంగా నిర్మాణం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతోటి ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా కౌన్సిల్లో ప్రత్యేకమైనటువంటి కాన్స్టిట్యున్సీలుగా మీ ఓట్ల ద్వారా శాసన మండలికి ఎన్నికయ్యే విధంగా చట్టంలో రూపకల్పన చేయడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం చాలా గొప్పదైనటువంటి విద్యకు వైద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఈ ప్రస్తుత ప్రభుత్వం కూడా ఎన్హాన్స్ ది బడ్జెట్ పర్సంటేజ్ ఆఫ్ ది స్టేట్ బడ్జెట్ 6.75% దానికి మనకు ఉన్నటువంటి 2,94,000 కోట్ల ఉన్నటువంటి బడ్జెట్లో ఈ 7.5% ఎంత వస్తుందంటే 21,000 crores వస్తుంది, which includes all categories of education, primary నుంచి యూనివర్సిటీ వరకు మెడికల్